విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మరొక వచ్చిన భాగాన్ని చదువుకుందాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం. లూకా శుభవార్త 13వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. తల ఉంచి ప్రభు సహాయం కోరుతూ ప్రార్థన చేద్దాం. చిన్నపిల్లలు ఎవరు మాట్లాడకూడదు, అటు ఇటు తిరగకూడదు. వీలైతే సండే స్కూల్ టీచర్స్ వారి మధ్య కూర్చొని వారిని కంట్రోల్ చేస్తే మంచిది. మగపిల్లల వైపు ఒకరు, ఆడపిల్లల వైపు ఒకరు. సండే స్కూల్ టీచర్స్. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, కరుణా సంపన్నుడైన మా తండ్రి, మమ్మను నిత్యము ప్రేమించే ప్రేమామయుడ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మీ కృపను బట్టి మేము పొందింది నాయన. మీ కనికరము చేత ఈ దినాన మీ సన్నిధిలో చేరగలిగాం. చదువుడిన వాక్య భాగమును బట్టి మీకు స్తోత్రం. ఆ మాటలు చదవడానికి మీరు ఇచ్చిన సిద్ధపాటును బట్టి, ఏర్పాటును బట్టి, ప్రేరేపణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవి మీరు మా కొరకు రాయించిన మాటలు. ఆ మాటలు అర్థం చేసుకోవడానికి మాకున్న జ్ఞానం సరిపోదు. మీరే ఆ మాటలు వివరించాలి. తద్వారా మేము మేలు పొందగలం. మీ పక్షాన నిలబడిన ఈ దీనదాసుని దయతో కరుణించి అవసరమైన పాత్రగా మాత్రమే మీరు వాడుకొని, కానీ మాట ఏది నోట రాకుండా మీరు భద్రపరిచి మీ నామాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో గణపరుచుకొనవలసిందిగా ప్రార్థన చేస్తూ, మీ కృపకు మమ్మల్ని అందరిని అప్పచెప్పుకుంటూ, వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని, అంగీకరించి అనుసరించగలిగిన మనస్సును మీరే మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున విశ్వాసముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుని కృపను బట్టి ఈ దినాన మనము కొన్ని వచన భాగాలు చదువుకున్నాం. చదువుబడిన ఈ వచన భాగాలు చాలా సందర్భాల్లో వాక్యం చదువుతున్నప్పుడు చదివిన మాటలే మరియు ధ్యానం చేసిన మాటలే. ఆయన మరొకసారి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత మాటలు చదివి ఉంటుండగా అందరము శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. మనసు ఇక్కడే లగ్నం చేసి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. మొదటి వచనంలో అనగా మనం చదువుకున్న లోపవాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాల్లో మన సృష్టికర్త అయిన దేవుడు ఎలాంటివాడో, ఆయన ఏమి చేస్తున్నాడో అనే సంగతిని మనం చదువుకున్నాం. రెండవదిగా లూకా సువార్త 13వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాన్ని గురించి మనం చదువుకున్నాం. ఈ రెండు సంగతులు ఈ నూతన సంవత్సరంలో మనకు ఒక సవాలుగా, మనము దేవుని కొరకు జీవించటానికి ఒక ప్రేరణగా ఉండాలని
దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. మన దేవుడు అనగా మన రక్షకుడు, మన సృష్టికర్త, ఆయన ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన గురించిన సంగతులు చాలా శ్రేష్టముగా గ్రంథంలో మనకు కనబడతాయి. ఈ వచన భాగంలో ఆయన ప్రేమ తత్వాన్ని గురించి రాయబడింది. ఆయన గుణలక్షణాల్లో ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనది. ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత గురించిన మాటలు ఈ వచనంలో మనం చూస్తున్నాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. 2022వ సంవత్సరంలో మనము ప్రవేశించగలిగాం. నిర్మూలము కాకుండా ఉన్నాము గనుకనే ప్రవేశించగలిగాం. ఒకవేళ పోయిన సంవత్సరమే మన నిర్మూలమై ఉంటే ఈ సంవత్సరం మనం ఇక్కడ ఉండేవారం కాదు. పోయిన సంవత్సరమే మన జీవిత చరిత్రలో చివరి సంవత్సరంగా ఉండేది. నేను దినాన సహోదరు ఎల్మందన్ నన్ను దర్శించడానికి వెళ్ళాను, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి. వారి ఇంట్లో వెళ్ళి వారితో మాట్లాడుతున్న సందర్భంలో అన్న ఒక మాట అన్నాడు, జాషువా, దేవుడు ఎన్నో అపాయం నుండి తప్పించాడు, ఎన్నో ఆపద నుండి తప్పించాడు. నాకున్న ఈ రోగము నుండి కూడా, ఈ ఇబ్బందిని కూడా దేవుడు తప్పిస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నిజమే అన్నా, మనకు తెలిసి అనేక అపాయం నుండి దేవుడు మనల్ని తప్పించాడు అని మనం ఎరిగిన వారుగా ఉన్నాం. మనకు తెలియకుండా ఎన్ని అపాయం నుండి దేవుడు తప్పిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేస్తే మన జీవితాలు ఎప్పుడో నిర్మూలం కావలసినవి. ఈ లోకంలో మనం ఉండవలసిన వారం కాదు. ఎన్నో అపాయాలు, ప్రమాదాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఆశ్చర్యరీతిగా దేవుడు కాపాడాడు. వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా దేవుడు అనేక అపాయాలు తప్పించాడు. మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు అపాయాలు తప్పించాడు. మనం నిర్మూలం కాకుండా ఉండగలిగామంటే అది కేవలం దేవుని కృప, ఆయన వాత్సల్యత. 23వ వచనం తెలియజేసే మాట ఏంటంటే, ఆయన వాత్సల్యత అనేది అది ప్రతిరోజు ఫ్రెష్గా ఉంటుందట. ప్రతిరోజు ఫ్రెష్గా. అక్కడ రాయబడిన మాట చూడండి, 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎంత శ్రేష్టమైన మాట ఈ మాట. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి మనసు పెట్టి. దేవుని కృప, దేవుని వాత్సల్యత మనం నిర్మూలం కాకుండా కాపాడింది, మనల్ని బ్రతికించింది. ఈ వాత్సల్యత అనేది అనుదినము దేవునికి నూతనంగా పుడుతుందట. అంటే నిన్న చూపిన ప్రేమ కంటే, నిన్న చూపిన వాత్సల్యత కంటే, నిన్న చూపిన దయ కంటే ఈ దినాన మరీ క్రొత్త దయను, క్రొత్త వాత్సల్యతను క్రొత్త రకముగా మరొక కోణంలో దేవుడు కనపరిచేవాడు. ఆ విధంగా మనం ఆలోచన చేస్తే మన జీవితంలో ఎన్ని దినాలైపోయాయో, ఎన్ని దినాలకు దేవుడు ఎంత వాత్సల్యతను కనపరుస్తూ వచ్చాడో. నూతనంగా నూతనంగా నూతనంగా. అంటే నిన్న చూపిన ప్రేమ లాంటిది కాదు ఈరోజు చూపించే ప్రేమ. ఈరోజు చూపించే వాత్సల్యత మరలా రేపు అదే వాత్సల్యత చూపేవాడు కాదు ఆయన. అది నూతనంగా ఆయనకు పుడుతుంది. నూతనమైన వాత్సల్యత ఆయన అనుగ్రహించేవాడు. ఇది అర్థం కావడానికి ఒక మాట నేను చెప్పి దాటి వెళ్తాను. మనం ఈ లోకంలో జన్మించినప్పుడు మన స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయి, ఈరోజు మన స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయి. నా విషయమే చెప్తాను. నేను జన్మించిన దినం, మేము నివసించిన స్థలం ఒక పాక. అది కూడా కింద ఈ పెండతో అలికారట. మా అమ్మ నాకు చెప్పేది, అక్క వాళ్ళు కూడా చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. నేను పుట్టిన తర్వాత నన్ను పుట్టిన వెంటనే కింద పడుకోబెట్టారంట, ఏమి వేయకుండానే, ఆ పెండ మీద అలికిన దాని మీద. అప్పుడే నేను తంతే ఆ పెండ, దాన్ని ఏమంటారు, అలికిన దాన్ని, ఆ పెచ్చులు లేసిపోయిందంట. అప్పుడే నేను తండటాలకు, అప్పుడే పుట్టినప్పుడే. దేవుడు ఆ స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చాడు. ఇది నా జీవితంలో జరిగిన మార్పు. మీ జీవితాల్లో
మనం పుట్టినప్పుడు మన స్థితి ఏ రీతిగా ఉండేది, ఈ దినాన మన స్థితి ఏ రీతిగా ఉంది? ఆయన వాత్సల్యత కాదా దీనికి కారణం? అనుదినం ప్రతి దినం దేవుడు వాత్సల్యత కనపరిచేవాడుగా ఉన్నాడు. నూతనంగా వాత్సల్యత ఆయనకు పుడుతూ ఉంది అనుదినం. ఈ దినపు సందేశం యొక్క అంశం ఏంటంటే అనుదినం. అనుదినము దేవునికి వాత్సల్యత పుడుతూ ఉంది. లూకా సువార్త 13 దగ్గరికి వద్దాం. అక్కడ ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమని ఉపమానం? ఒక మనుష్యునికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఆయన ప్రేమించి ఆశించి తన కోరిక మేరకు అంజూరపు చెట్టు ఒకటి నాటించాడు. అంజూర ఫలం చాలా మధురంగా ఉంటుంది, ఆరోగ్యకరమైంది కూడా. ఆ మాటకు వస్తే ఫలాన్నింటిలో ఆరోగ్యకరమైన ఫలం, శ్రేష్టమైన ఫలం ఏంటంటే బైబిల్ చెప్పే మాట దానిమ్మ పండు. దానిమ్మ పండు చాలా శ్రేష్టమైన పండు పండ్లన్నింటికంటే. ఈ అంజూరపు పండు కూడా చాలా శ్రేష్టమైంది, ఆరోగ్యకరమైంది. అలాంటి అంజూరపు చెట్టును తన ద్రాక్ష తోటలో ఆ పొలపు తోట యజమాని నాటించాడు. ఆ చెట్టు నాటబడిన తర్వాత ఆ పండ్ల కోసమై యజమానుడు ఎల్లప్పుడూ ఎదురు చూచేవాడు. అదే మాటకు రాయబడింది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ఈ వెతుకులాట యజమానుడు ఎన్నేళ్ళ నుండి చేస్తా ఉన్నాడు? 3 ఏళ్ల నుండి చేస్తా ఉన్నాడు. ప్రతి సంవత్సరం రావటం, అంజూరపు చెట్టు దగ్గరికి పోవటం, ఏమైనా పండ్లు కాసాయా అని చూడటం. ఓహో కాయలేదా అని మనసు చంపుకొని మరలా వెళ్ళటం, మరలా మరొక సంవత్సరం రావటం. 2వ సంవత్సరం వచ్చాడు, అంజూరపు చెట్టు దగ్గరికి పోయాడు. ఏ విధంగా? ఆశగా వెళ్ళాడు. పోయిన సంవత్సరం పండ్లు కాయలేదు, ఈ సంవత్సరం అయినా కాసాయేమో. వెళ్ళాడు, చూచాడు, కానీ అంజూరపు చెట్టున ఒక్క ఫలం కూడా కనబల్లా. కొంచెం కోపం వచ్చింది మనసులో, అయినా ఓర్చుకున్నాడు. మరలా తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరలా సంవత్సరం తిరిగిపోయింది, మరలా వచ్చాడు తోటలోకి. ఇది 3వ సంవత్సరం. ఇప్పుడు పోయిన సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ ఆశతో, ఆకాంక్షతో, కోరికతో అక్కడికి వచ్చాడు. రావటం ద్రాక్ష చెట్ల వైపు చూడటంలా యజమాని దేని వైపు చూస్తున్నాడు? అంజూరపు చెట్టు వైపు చూశాడు. నేరుగా దాని దగ్గరికి వెళ్ళాడు, చూశాడు, ఆశగా చూశాడు, కోరికతో చూశాడు, ఎంతో తృష్ణతో చూస్తున్నాడు పళ్ళు కాసేయమని. కానీ ఆ సంవత్సరం కూడా పళ్ళు కాయలా. యజమానికి కోపం వచ్చింది. తోటమాలిని పిలిచాడు, ఆదేశిస్తున్నాడు, ఈ అంజూరపు చెట్టు ఇక్కడ ఉండకుండా దానిని నరికివేయుము. మరొక మాట ఉంటాడు, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ద్రాక్ష తోటలో వేయబడిన అంజూరపు చెట్టుకు కొంత స్థలం అది ఆక్రమించింది. కొంత స్థలం, ఒక 10 అడుగుల స్థలం ఆక్రమించింది అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఎప్పుడైనా మీరు చూసారో లేదు, కానీ నేను చూశాను. అది కొమ్మలు చాలా విస్తారంగా వ్యాపిస్తాయి. చాలా గుబురుగా, అంటే కొమ్మలు పైకి వెళ్ళిన తర్వాత గుబురుగా వస్తుంది చెట్టు. దాదాపు ఒక 10-15 అడుగుల విస్తీర్ణంగా ఉంటుంది చెట్టు. అది దానికి పళ్ళు కూడా కొమ్మలకే కాస్తాయి, గుత్తులుగా కాస్తాయి. అప్పుడు యజమానుడు అంటున్నాడు తోటమాలితో, ఈ చెట్టును బట్టి ఈ స్థలం ఎందుకు వ్యర్థంగా ఉండాలి? కాబట్టి దాన్ని నరికి, స్థలం కూడా వ్యర్థమే. ఇన్నేండ్లు ఎదురు చూశాను, ఇన్నేళ్ల ఎదురు చూపు అది నిరాశ పాలు చేసింది నన్ను. కాబట్టి ఈ చెట్టు ఇక్కడ ఉండటం మంచిది కాదు, దాన్ని నీవు ఇక్కడ నుంచి తొలగించు, దాన్ని నిర్మూలన చేయి, ఉండాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే మన జీవితాల్లో ఎప్పుడూ మనం నిర్మూలన కావలసిన వారం. మనం రక్షించబడిన దినం మొదలుకొని, దేవుని తోటలో నాటబడిన దినం మొదలుకొని, మనం రక్షించిన ప్రభువారు మన నుండి ఫలాలు కోరుతూ ఆయన మనల్ని దర్శిస్తూనే ఉన్నాడు, మన దగ్గరికి వస్తూనే ఉన్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఫలాలు కనబడటంలా. అయితే మనం నిర్మూలం కాకుండా కాపాడబడుతున్నాం. మన తోటమాలి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు.
ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉత్తరవాదిగా ఉండి మన నిర్మూలము కాకుండా ప్రభువారు మనకు పూట కాపుగా ఉన్నాడు. ఆయన మహాకృప చేత మనం కాపాడబడుతున్నాం. దేవునికి అనుదినం మన విషయంలో నూతనంగా వాత్సల్యత పుడుతుంది. ఆ వాత్సల్యత దేవునికి ఏ రీతిగా పుడుతుందంటే మన కొరకు విజ్ఞాపన చేస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రార్థన ద్వారానే. ఆయన మన తరపున ఉత్తరవాదిగా ఉన్నాడు. ఫలాని సుంకన్న ప్రభు నమ్మాడు, నిన్ను రక్షకునిగా స్వీకరించాడు, కానీ ఫలము లేదే అని దేవుడు కోప్పడుతున్నప్పుడు, ఫలాని సహోదరి ప్రభు నమ్మింది, ఫలము లేదే అని దేవుడు కోప్పడుతున్నప్పుడు, ప్రభువారు మనకు పూట కాపుగా వచ్చి, దేవా ఒక్కసారి క్షమించు నాయన, ఈ సంవత్సరమైన ఫలాలు వస్తాయిలే, ఏ విధంగా నేను ప్రేరేపిస్తాను, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, వాక్యం ద్వారా ప్రేరేపిస్తాను, నీ కొరకు జీవిస్తారులే అని ప్రభువారు మనకు అడ్డుపడుతూ ఉన్న కారణం చేతనే మనము నేటికి బ్రతికి ఉన్నామండి. మన నిర్మూలం కాకుండా ఉన్నాం. దేవుని వాత్సల్యత అనుదినం నూతనంగా పుడుతూ ఉంది. ఆయన వాత్సల్యత అనుదినం నూతనముగా పుడుతూ ఉండగా అనుదినం మనం ఏం చేయాలి? అనుదినం నూతనమైన ప్రేమ ఆయన కనపరుస్తూ ఉండగా, అనుదినం వాత్సల్యత నూతనముగా ఆయనకు పుడుతూ ఉండగా, అనుదినం మనం ఏం చేయాలి? నిన్న ఉన్నట్టుగానే ఈరోజు కూడా, నిన్న ఉన్నట్టుగానే ఈరోజు కూడా, పోయిన సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఉండాలా? నో. మన జీవితంలో మార్పు కలుగుతూ రావాలి. అనుదినము మనము ఫలించేవారుగా ఉండాలి. క్షమించండి. అనుదినం మనం ఫలించేవారుగా ఉండాలి. దేవుడు అనుదినం వాత్సల్యత కనపరుస్తున్నప్పుడు అనుదినం దేవుని కొరకు మనం చేసే కార్యాలు మనం చేస్తూ ఉండాలి. ఏమేం చేయాలో ఒక 4, 5, 6 సంగతులు చెప్పి సందేశాన్ని నేను ముగిస్తాను. అనుదినము దేవునికి వాత్సల్యత పుడుతున్నప్పుడు అనుదినం మనం ఏం చేయాలి? దేవుని ప్రేమ అనుదినం నూతనంగా పుడుతున్నప్పుడు, ఆ ప్రేమ మన మీద ఆయన కనపరుస్తున్నప్పుడు మనం ఆయన కొరకు ఏం చేయాలి? ప్రతిరోజు ఆయన ప్రేమ కనపరుస్తున్నప్పుడు మనం ప్రతిరోజు ఆయన కొరకు జీవించాలా లేదా అండి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఆ రీతిగా జీవించట్లేదంటే మనంతటి కృతజ్ఞత లేని వారు ఇక లోకంలో ఎవరు ఉండరు. దేవుడు మన ఎడల చూపించే ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, కృపను బట్టి, దయను బట్టి మనము దేవుని కొరకు జీవించే జీవితం చాలా ప్రాధాన్యమైంది, ప్రాముఖ్యమైంది. ఆయన కొరకు మనం ఏం చేయకపోతే మనం ఉండే స్థలం వ్యర్థం. ఇప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీ అది వ్యర్థం. నువ్వు భూమి మీద సంచరించే ప్రతి అడుగు, నువ్వు అడుగు పెడుతున్న ప్రతి భూమి అది వ్యర్థం. నీ ఉండడమే ఈ లోకంలో వ్యర్థం. బాధ అవుతుందా? కష్టం అనిపిస్తుందా? ఈ మాటకే నీ కష్టం అనిపిస్తే నేను నాటిన వానికి ఎంత కష్టం, ఎంత బాధ. ఈ 2022 సంవత్సరంలో అనుదినం దేవుడు వాత్సల్యత మన మీద కనపరచబోతున్నాడు. ఆయన కొరకు అనుదినం మనం ఏం చేయాలి? నంబర్ 1, 145వ కీర్తన 2వ చరణం. 145వ కీర్తన 2వ చరణం చదువుదాం. దేవుని వాత్సల్యత అనుదినం మన ఇలా ఆయన కనపరుస్తూ ఉండగా ఆయన పిల్లలముగా మనం ఏం చేయాలి? 145వ కీర్తన 2వ చరణం, లేకపోతే మొదటి వచనం చదువుదాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునందగినవాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు, నేను నీ మహత్యమును వర్ణించెదను. ఈ విధంగా చదువుకుంటూ వెళితే చాలా సంగతులు ఉన్నాయి. అనుదినము దావీదు చేస్తున్న పని ఏంటంటే అనుదినము దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఆరాధనలో కూడా ప్రభు బల దగ్గర ఈ మాట మనం విన్నాం. మనం ఆయన స్తుతించాలి. ఏ విధంగా స్తుతించాలి?
దేవుని వాక్య ఆధారముతో ఆయన వాక్యాన్ని లేఖనానుసారమైన స్థుతిని మనం చెల్లించేవారుగా దేవుడు, వినండి జాగ్రత్తగా, మనం రక్షించిన దేవుడు మన స్థుతిని తాను కోరుతున్నాడండి. ఆయన మనం పొగిడేవారుగా ఉండాలని, ఆరాధించేవారుగా ఉండాలని, పూజించేవారుగా ఉండాలని, ఆయన మనం కొనియాడేవారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉండగా ప్రతిరోజు మనము చేయవలసిన పని ఏంటంటే ఆయన మనం స్తుతించాలంటే దానికి కారణం ఉండాలి లేదా? ఇప్పుడు దేవుని స్తుతించడానికి కారణాలు ఉన్నాయి లేదా? ఎన్ని కారణాలు ఉన్నాయని చెప్దాం. స్తుతించటానికి కదండి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో మేలు జరిగిస్తున్నాడు. ప్రతి క్షణం ఆయన మేలు చేస్తున్నవాడే, ఆయన వాత్సల్యత చూపుతున్నవాడే. ఆయన మనం స్తుతించాలని కదండి కొంతమంది స్తుతిస్తూ ఉంటారు. స్తుతి 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 కదండి, అది కాదు స్తుతి అంటే. కొంతమంది స్తోత్రం 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 అంటుంటారు అదే పనిగా. నో 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 నో, ఆ విధంగా స్తోత్రం చెప్పడం కాదు. దూతలు పరలోకంలో ఏమని స్తుతించారు? దేవా నీవు పరిశుద్ధుడవు అని స్తుతించారు. అంటే దేవుని గుణలక్షణాలు తెలియచేస్తూ, ఆయన ప్రేమను కనపరుస్తూ, ఆయన ప్రేమను వర్ణిస్తూ, కారణం చెప్తూ స్తుతించాలి. ఆయన స్తుతిని కోరుతున్నవాడండి. తెస్సలోనికీయుల పత్రిక 2వ పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం రాయబడింది. ఆయన చిత్తం, ఆయన ఇష్టం ఏంటో రాయబడింది చూడండి. 18వ వచనం, 16 నుండి కలిసి ఉంది. 18వ వచనం మాత్రం చదువుదాం. నేను చదువుతున్న మాట 16వ వచనం దగ్గర రాయబడిన మాట, అది 18వ వచనానికి చెందింది. అయితే అవన్నీ కలిపి భక్తులు వచనాలుగా రూపొందించారు. పిల్లలు, తెస్సలోనికీయుల పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగు చేయుట స్తుతులు చెల్లించుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవుని చిత్తం, దేవుని కోరిక. మనము ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. ప్రతి విషయంలో, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్ర పట్టేంత వరకు, పడుకునేంత వరకు కాదు, నిద్ర పట్టేంత వరకు దేవుణ్ణి ప్రతి విషయంలో మనం స్తుతించాలి. అన్ని విషయాల్లో స్తుతించాలి. అది దేవుని చిత్తం, దేవుని యొక్క ఆలోచన, అది ఆయన ఇష్టం. అది మనం ప్రార్థన చేస్తాం, దేవా నీ చిత్తం నెరవేర్చున్నాయని నా జీవితంలో. ఆయన చిత్తం ఏంటి? ఆయన స్తుతించడమే ఆయన చిత్తం. ఆయన చిత్తాలు చాలా కనబడతాయి, కానీ ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన ఇష్టం ఏంటంటే, చిత్తం అంటే ఆయన ఇష్టం. మనం ఆయన స్తుతించాలి, ఆయన కొనియాడాలి. మన జీవితంలో దేవుడు జరిగిస్తున్న ప్రతి విషయంలో మనం ఆయన స్తుతించేవారుగా ఉండాలి. అనుదినము చేయవలసిన పని అది. ఆదివారం ఒక్కడికి సంబంధించింది కాదు స్తుతి, ఆరాధన అనేది. ఈ దినానికి, ఈ కార్యక్రమానికి మనము మామూలుగా ఆరాధన అని పేరు పెట్టుకున్నాం. చాలా కాలం నుండి ఆ పేరు వస్తూ ఉంది. కానీ బైబిల్ గ్రంథం చెప్పే పేరేంటి? ఆదివారం జరిగే కార్యక్రమానికి రొట్టె విరుచుట కార్యక్రమం ఇది, అంతే. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో రాయబడిన మాట. వారు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక. కాబట్టి ఈ కూడికకు రొట్టె విరిచే కూడిక. కానీ మనము ఓవరాల్గా ఒక పేరు పెట్టుకున్నాం, ఆరాధన అని. ఈ ఆరాధన ఆదివారానికి సంబంధించింది మాత్రమే కాదు. ఆరాధన ప్రతిరోజు మనం చేయవలసినది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్ర పట్టేంత వరకు, మరలా నిద్ర లేచినప్పటి నుండి మరలా నిద్రపోయేంత వరకు మనము దేవుని స్తుతిస్తూనే ఉండాలండి. ఆయన గణపరుస్తూనే ఉండాలి, ఆయన కొనియాడుతూనే ఉండాలి. ఇదని ఉదయం లేచిన తర్వాత ఎంతమంది ప్రభుని స్తుతించామా? లేకపోతే హడావిడిగా లేటుగా లేచి, అదని రాత్రి లేటుగా నిద్రపోయి లేటుగా లేచి ప్రార్థన టైం అవుతుందని దేవుని స్తుతించకుండా కూడా వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు, మహానుభావులు. దేవుని స్తుతించడం దేవునికి ఇష్టం అండి. ఆయనకి ఇష్టమైన కార్యాన్ని మనము ఎప్పుడు చేయాలి? అనుదినం, ప్రతిరోజు మనం చేయాలి. 2వ మాట దగ్గరికి వెళ్దాం. 2వ మాట, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16:23 చదువుదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16:23. ఆ తర్వాత దానికి సంబంధించి మరి 2 వచనాలు చదువుతాం.
సర్వజనులారా, సర్వభూజనులారా. తెరిచారా? వృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అనుదినము, మొదటి మాట ఆయన స్తుతించాలి, రెండవదిగా ఆయన రక్షణను మనం ప్రకటించేవారుగా ఉండాలి. రక్షణను గూర్చి ప్రకటించాలి. రక్షణ, రక్షణ, ఇది ఎవరి రక్షణ? ఆయన రక్షణ. ఆయన రక్షణ అంటే ఆయన మనకిచ్చిన రక్షణ. పాత నిబంధనలో రాయబడింది ఈ మాట. ఇది కొత్త నిబంధనకు సంబంధించింది కాదా? పాత నిబంధనలో ఆయన కలిగించే రక్షణ అది భౌతిక సంబంధమైంది. కొత్త నిబంధనలో ఆయన ఇచ్చిన రక్షణ ఆత్మ సంబంధమైంది. పాత నిబంధనలో దేవుడు వారిని కదా కునకక నిద్రించక కాపాడాడు. అది భౌతిక సంబంధమైన భద్రత. కానీ నేటి దినాల్లో శ్రేష్టమైన భద్రత, రెండంచెల భద్రత. ఆయన భౌతికంగా మనల్ని కాపాడుతున్నాడు, అతి శ్రేష్టముగా ఆత్మీయంగా కూడా మనల్ని కాపాడుతున్నాడు. ఎవరైనా పెద్ద ఆఫీసర్లు లేకపోతే అధికారులు, రాజకీయ నాయకులు వచ్చారంటే వారికి అంచెలంచెల భద్రత ఉంటుంది. 3 అంచెల భద్రత, 4 అంచెల భద్రత అంటుంటారు. దేవుని పిల్లలుగా మనకు ఎన్ని అంచెల భద్రత ఉందండి? 2 అంచెల భద్రత ఉంది. ఒకటి భౌతిక సంబంధంగా భద్రత. యోబు ఇంటి వారికి, యోబు కలిగినంతటికి దేవుడు చుట్టూ కంచె వేశాడు కదండి, అది భౌతిక సంబంధమైన భద్రత. కానీ కొత్త నిబంధనలో ఉన్న దేవుని పిల్లలుగా మనకు ఆత్మ సంబంధమైన భద్రతను కూడా దేవుడు పరిశుద్ధాత్మ ముద్ర చేత మనకు అనుగ్రహించాడు. ఈ భాగంలో మనం చదువుతున్నాం, అదే రక్షణ. ఆ రక్షణ గురించి మనం ప్రకటించే వారుగా ఉండాలి. ఎప్పుడండి? అందరూ చెప్పాలి. ఎప్పుడు? అనుదినము. మరోసారి చెప్తారా? ఎప్పుడు? అనుదినం. ఏం ప్రకటించాలి? నాకు జీతం ఇంత, మా ఇంట్లో ఇది కొన్నాం, అది కొన్నాం, ఇది అమ్మినాం, అది తెచ్చుకున్నాం, అది కాదు. కొంతమంది పలకరిస్తే చెప్పేది ఏంటంటే వాళ్ళ సొంత విషయాలు, వాళ్ళ గొప్పతనాలు చెప్తూనే ఉంటారు. ఒక ఆయన సేవకున్నాడు నంద్యాల ప్రాంతంలో, వరుసకు నాకు మామ అవుతాడు. ఎప్పుడు కనబడినా ఏం మామ వందనాలు, బాగున్నావు అంటే బాగున్నావు. పెద్దోడు మొన్ననే పెయింట్ షాప్ పెట్టినాడు, లక్షలు సంపాదిస్తున్నాడు. చిన్నోడు ఆ షాప్ పెట్టినాడు, లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్తా ఉంటాడు. నేనంటాను, ఏం మామ ఎప్పుడు కొడుకుల గురించి చెప్తావే, ఎప్పుడైనా ప్రభు గురించి చెప్పావంటే చెప్తాము ఊళ్ళకి పోయినప్పుడు, నీకు కూడా అది చెప్పాలి, నీకు తెలుసు ప్రభు గురించి అంటున్నాను. నాకు తెలుసులే, కానీ లోకం ఈరోజు ఉదయం లేచినప్పుడు నుంచి ఒక్కరికైనా చెప్పిన సువార్త అంటే రాత్రిపూట కాదు, మనం సంఘాలకు పోయి సువార్త చెప్పేది అంటున్నాడు. రక్షణ వార్తను అనుదినం మనం ప్రకటించాలండి. కీర్తన 96:2 కూడా అది రాయబడింది. 96:2 అదే మాట. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. మనం రక్షించబడ్డాం, దేవుడు మనల్ని విమోచించాడు. ఇక రక్షించబడిన వారందరూ ఒక్కసారి చేయి చూపిస్తారా? ఏమనుకోకుండా. రక్షించబడిన వారందరూ, తీర్మానం చేసిన వారందరూ, నమ్మి బాప్తీసం పొందిన వారందరూ చేయి చూపించారు ఒకసారి, పైకి కనబట్టేట్లుగా. ఏం సిగ్గుపడొద్దు. రైట్, చేయించండి. మన మధ్యన ఇక్కడే రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. ఇక్కడే ఉన్నారు, ఇక్కడే మనతో పాటు కూర్చున్నారు. వారికి సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎవరిది? మనదే. మన బంధువుల్లో రక్షించబడని వారు చాలామంది ఉన్నారు. ఈ సంవత్సరం దేవుడు ఎందుకు బ్రతికించాడు? బంధువులు ఇంటికి పిలుచుకొని మంచి కడుపు నిండా భోజనం పెట్టి పంపిణీకి కాదు, పెట్టండి, తప్పేం కాదు. దాంతోపాటు అసలైన రక్షణను వారికి చెప్పాలి, రక్షణను వారికి ప్రకటించేవారుగా ఉండాలి. రక్షణ ప్రకటన అనేది ఒక దినానికి సంబంధించింది కాదు, కొందరికి సంబంధించింది కాదు, అది అందరూ చేయవలసిన సంగతి. అందుకే సంఘం ఏం చేసిందో చూడండి. అపోస్తలుల కార్మికుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, అపోస్తలుల కార్మికుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఎవరు వీరు? రక్షించబడిన వారు. రక్షించబడిన వాడు రక్షణ గురించి చెప్పకుండా ఉండలేడండి. రక్షించబడిన వాడు
వింటున్నారు జాగ్రత్తగా. రక్షించబడిన వాడు రక్షణ గురించి చెప్పలేకుండా ఉండలేడు, ఖచ్చితంగా చెప్పగలడు. ఇర్మియా చెప్పకూడదు అనుకున్నాడట. అనుకుంటే లోపల ఏమైందట? అది మండింది. అట్టనే మనము చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తుంటే మనకు మండనే మండదు. మండుతున్నా ఏం చేస్తాం? సత్యం చెప్తున్నారు సహోదరులు. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే. మండుతూ ఉన్నా ఏం చేస్తాం? గపక్కున మనమే నీళ్ళు చల్లుకుంటాం, కొంతమంది పక్కన వాళ్ళు కూడా నీళ్ళు చల్లుతారు. అన్నా స్వార్థ అంట కదన్నా, ఈరోజు పలాని ఊర్లో వెళదాం పోదన్నా ఒక ఆయన అంటే, ఏడబోతావులే నా చలి ఎక్కువ ఉంది అంటాడు. ఈయన నీళ్ళు చల్లింటాడు. నవ్వుతున్నారు కానీ ఎన్నిసార్లు సువార్త చెప్పకుండా మీ నోర్లు మూసుకున్నారు? వచ్చిన అవకాశం ఎన్నిసార్లు పక్కకు నెట్టేశారు? ఒక్కసారి ఆలోచన చేయాలి. వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ యేసే క్రీస్తుని ప్రకటించుచుండ్రి. యేసే ఏమని ప్రకటిస్తున్నారు? క్రీస్తు. యేసే క్రీస్తు అంటే రక్షకుడైన యేసు, ఆయన నిన్ను అభిషేకించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు అని వారు సువార్త ప్రకటించేవారుగా ఉన్నారండి. నేను దారిలో నడుచుకుంటూ పోతున్నా, కరెంటు తీగబడింది, పొరపాటున తొక్కిన, షాక్ కొట్టింది. వెంటనే అవతల పోయినాను. నా వెనక ఇంకా 10 మంది వస్తున్నారు. నాకు షాక్ కొట్టింది, తప్పించుకున్నాను అపాయము నుండి, అవతల నిలబడ్డాను. నా వెనక ఇంకా 10 మంది వస్తున్నారు. రారి తొక్కరి కరెంట్ షాక్ కొడుతుంది, అల్లారని. తెలివి ఉన్న ఎవడైనా అట్లా అనుకుంటాడా? జ్ఞానం ఉన్న ఎవడైనా అట్లా అనుకుంటాడా? ఒకవేళ అట్లా నవ్వుకుంటూ నిలబడ్డాడంటే వాడు పిచ్చోడే కానీ జ్ఞానం ఉన్నోడు కాదు, మానవత్వం ఉన్నోడు కాదు. ఉన్నాడా? మానవత్వం ఉంటుందా అలాంటి వ్యక్తికి? అట్లయితే రక్షణ పొందిన నీవు రక్షణ గురించి ఇతరులకు చెప్పకపోతే నిన్నేమనాలి? మానవత్వం లేని మనిషి అనాలి. మానవత్వం లేని వారిని లోకం మరొక మాటతో పిలుస్తుంది. ఆ మాట నేను చెప్పడానికి ఇష్టపడినట్లా మీరే ఆలోచన చేయండి. రక్షణ గురించి మనం ప్రకటించాలి. 2022 సంవత్సరం దేవుడు ఎందుకు ఇచ్చాడు? 31st నైట్ ఒక డ్రెస్సు, మళ్ళీ ఫస్ట్ రోజు ఒక డ్రెస్సు, మొదటి ఆదివారం ఒక డ్రెస్సు వేసుకోవడానికి కాదు. వేసుకుంటే సంతోషమే, కానీ రక్షణ ప్రకటించడానికి దేవుడు బ్రతికించాడండి. నశించిపోయేవారు చాలా మంది ఉన్నారు. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు భక్తుడు. మనము రక్షణ సువార్త ప్రకటించాలండి. దేవుడిస్తున్న ఆహారాన్ని తింటూ, దేవుడిస్తున్న ఉద్యోగాన్ని అనుభవిస్తూ, దేవుడిచ్చిన సుఖాన్ని మనం కలిగి ఉండి రక్షణ ప్రకటించని వారుగా ఉన్నామంటే దేవునికి ఏం లెక్క చెప్తాం? ఆయన వాత్సల్యత కనపరుస్తున్నాడు, నిర్మూలం కాకుండా కాపాడబడుతున్నాం. ఆ ప్రేమను బట్టి అయినా ఈ నూతన సంవత్సరంలో కొంతమందికైనా మనం దేవుని స్వార్థ ప్రకటించాలి. నశించిపోతున్నారండి ప్రజలు తండోపతండాలు. ఈరోజు పేపర్ చదివాను నేను ఉదయకాలం. కరోనా కేసులు మరలా విజృంభిస్తున్నాయి, వేల కేసులు వస్తున్నాయి. ఆంధ్రాలో కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి కేసులు. కరోనా 2 మనం చూసాం, 2 వేవ్స్ చూసాం. వీధులు అడ్డకట్టలు వేసి ఆపేశారు. మరొక గ్రామంలో ప్రజలు మరొక గ్రామం రాకుండా ఆపేశారు. మరలా అంతకంటే తీక్షణమైన పరిస్థితి రాబోతుందండి ఈ నూతన సంవత్సరంలో. సమయం ఉండగానే దేవుని సువార్తను నశించే వారికి మనం అందించాలి, ప్రకటించాలి. మనం ప్రకటించకపోతే మన తోటి వారు, మన స్నేహితులు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు, మనకు తెలిసిన వారు రేపొద్దున మనం పరలోకంలో ఉంటే వారు నరకంలో కాలుతూ ఉంటారు, అగ్ని జ్వాలతో యాతన పడుతూ ఉంటారు, వేదనతో కేకలు వేస్తారండి. మనకు తెలిసిన వారు ప్రతిరోజు మనల్ని పలకరించేవారు. వారికి సువార్తను పట్టించి ఆలస్యం లేకుండా. సమయం లేదండి, సమయం గతించిపోతూ ఉంది. చాలా ర్యాపిడ్ స్పీడ్తో కాలం గతించిపోతూ ఉంది. అప్పుడే అయిపోయిందా 2021 సంవత్సరం అనిపించిందా లేదా? అనిపించింది. ఇక 2022 ఎప్పుడు గతిస్తుందో తెలియదు. మనం ఉంటామో పోతామో తెలియదు. మనం పోకముందే రక్షించబడిన వారముగా రక్షణ సువార్తను ప్రకటించాలి. అనుదినము రక్షణ సువార్తను ప్రకటించాలి. ఈ సమాజంలో ఇంకా ప్రభువును రక్షకునిగా అంగీకరించని
యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మీకందరికీ దేవుని మాట బట్టి హెచ్చరిక, మీరు రక్షించబడాలి. మీకు రక్షణ లేకపోతే నిత్య శిక్ష మీకు కలుగుతుంది, నరకం పాలవుతారు. ప్రియులారా, ఈరోజు ఈ మొదటి ఆరాధనకు మీరు చేరువచ్చారు, చాలా సంతోషం. కానీ నీకు రక్షణ లేకపోతే రేపొద్దున నరకంలో కాలుతావు. ఆ నరకం నుండి తప్పించబడాలంటే నేడు రక్షకుడైన యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా నువ్వు స్వీకరించాలి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అలాంటి మనసు కలిగి ఆ ప్రభువాన్ని హృదయంలో చేర్చుకుంటే రక్షణ భాగ్యం నీకు దొరుకుతుంది. నువ్వు రక్షించబడితే నువ్వు వెళ్ళేది నరకాగ్ని కాదు, కానీ నువ్వు వెళ్ళేది మోక్షానికి. మేము పొందిన ఆనందం మీరు కూడా పొందగలరు. ఎప్పుడు? యేసు ప్రభువారిని రక్షకునిగా స్వీకరిస్తేనే. రక్షించబడిన మనం అనుదినము సువార్తను, రక్షణ సువార్తను అందించేవారుగా ఉండాలి. మూడో మాట త్వరగా చెప్తాను. కీర్తన గ్రంథం 88:9. కీర్తన గ్రంథం 88:9. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ప్రతి దినము బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. ఆ తర్వాత ఏమంటున్నాడు? ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. ఎవరు పలికిన మాట అండి ఇది? ఎవరు పలికిన మాట ఇది? దావీదా? కోరహు కుమారులు పలుకుతున్న మాట. ప్రతి దినం వారి జీవితాల్లో కన్నీరు, దుఃఖం, బాధ, నిట్టూర్పు. ఇలాంటి సమయంలో వారు ప్రతిరోజు ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెట్టేవారుగా ఉన్నారు. యేసుక్రీస్తు గ్రంథం 46:15 రాయబడింది, గొర్రెపిల్లను, నైవేద్యమును, నూనెను అనుదినము ఉదయముననే నిత్య దహన బలిగా అర్పింపవలెను. అంటే దేవుని పిల్లలుగా ప్రతిదినం మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థనా సమయం మనం కలిగిన వారుగా ఉండాలి. దాని గురించి తెలుసు పత్రిక 5వ అధ్యాయం రాయబడింది, ఎడతెగక ప్రార్థన చేయుడని రాయబడిందండి. మన ప్రార్థన కూడా ఎడతెగక ఉండాలి, నిత్యము ప్రార్థించేవారుగా ఉండాలి. ఒక భక్తుని గురించి జ్ఞాపకం చేస్తాను. ఆ భక్తుని పేరు దానియేలు. 6వ అధ్యాయంలో రాయబడింది. తెరవండి బైబిల్ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు భక్తుడు మనకందరికి బాగా పరిచయమే. ఆడు ఏం చేశాడు రాయబడింది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. ఎప్పుడెప్పుడు చేశాడండి? వారానికి ఒకసారా? అనుదినం ప్రతిరోజు దేవుడు వాత్సల్యత కనపరుస్తున్నాడు. ప్రతిరోజు ఆయన వాత్సల్యత నూతనంగా పుడుతూ ఉంది. ఇప్పుడు దానియేలు కూడా ప్రతిదినం ఏం చేస్తున్నాడండి? ప్రార్థన, దేవునికి మొరపెడుతున్నాడు. దానియేలు పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. దానియేలుకు ప్రార్థనకు అనుకూలమైన పరిస్థితి ఉందా? అప్పుడు అనుకూలత ఉందా అండి? బొత్తిగా అనుకూలత లేదు. అసలు దానియేలు దేవునికి ప్రార్థన చేయకూడదని ఒక శాసనం దేవుడు, ఆ రాజు ఒక శాసనాన్ని చేశాడు. దానియేలు అంటే దేశంలో నాకు తప్ప ఎవరికి కూడా ఎవరు ప్రార్థన చేయకూడదు. శాసనం ఉన్న, అనానుకూలత ఉన్న, ప్రాణాపాయ పరిస్థితి ఉన్న దానియేలు మాత్రం యథావిధిగా అనుదినం 3 దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆలోచన చేద్దాం. అలనాడు దానియేలుకు అనానుకూల పరిస్థితి, ఈనాడు మనకు అనుకూల పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎవరికైనా అనానుకూల పరిస్థితి ఉందా ప్రార్థన చేసుకోవడానికి? మాకు అనానుకూలత ఉందన్నా టైం దొరకడంలా అనే మాట ఒట్టి డైలాగ్ అంతే. అది పచ్చి అబద్ధం. టైం దొరకడంలా అనే మాట ఏ దానికోసం? ప్రార్థన కోసం, బైబిల్ చదువుకోవడానికి కోసం, దేవుని సన్నిధి కోసం టైం దొరకడంలా అనేది అది పచ్చి అబద్ధం. నేటి విశ్వాసులు ఆ అబద్ధాలు బాగా ఆడుతున్నారు. టైం దొరకడంలా బిజీగా ఉన్నాం. ఏం బిజీగా ఉన్నావు నువ్వు? అన్నం తినడానికి టైం ఉంటుంది, ఉద్యోగం చేయడానికి టైం ఉంటుంది, ప్రయాణం చేయడానికి టైం ఉంటుంది, ఊరికి బాతకాన్ని చేయడానికి టైం ఉంటుంది, ఆ మాట ఈ మాట మాట్లాడడానికి టైం ఉంటుంది, ఫోన్లో గంటలు మాట్లాడడానికి టైం ఉంటుంది.
ప్రార్థన చేయడానికి టైం ఉండదా? ప్రార్థన అనుదినం చేసేవారుగా ఉండాలి. దాన్ని రీతిగా చేశారు. దాటి వెళదాం. నాలుగో సంగతి సామెతల గ్రంథం 8:34. సామెతలు 8:34 గమనించండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. దేవుని వాక్యాన్ని వినే విషయంలో అనుదినము ఆసక్తి కనపరిచేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినే విషయంలో, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలో, దేవుని వాక్యాన్ని వినే విషయంలో మనము ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. దేవుని వాక్యం ఎప్పుడు వినాలి? ఎప్పుడు వినాలండి? అనుదినం వినాలి. అనుదినం. మన సంఘంలో దేవుని వాక్యం ఎప్పుడెప్పుడు ప్రకటించబడుతుంది? మందిరంలో మన మందిరంలో స్థానిక సంఘంలో దేవుని వాక్యం ఎప్పుడెప్పుడు ప్రకటించబడుతుందండి? కొంతమందికి ఆదివారం మాత్రమే ప్రకటించబడుతుంది, అంతేనా? మంగళవారం కూడిక ఉంది, బేస్తవారం కూడిక ఉంది, స్త్రీలకైతే శుక్రవారం కూడిక ఉంది, బయటి గ్రామాల్లో సోమవారం కూడిక, బుధవారం కూడిక. వాక్యం అనుదినం వినడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. శుక్రవారం కూడా బయటి గ్రామాల్లో కూడిక ఉంది. వాక్యం వినడానికి ఆసక్తి కనపరచు. అనుదినం వాక్యం వినాలి. ఆదివారం వస్తే మళ్ళీ కొన్ని ముఖాలు ఎప్పుడు కనపడతాయంటే మళ్ళా ఆదివారమే. వాళ్ళని ఏమనాలి? ఏం క్రైస్తవులు అనాలి? నిజంగా క్రైస్తవులేనా? ఒకవేళ వారిని క్రైస్తవులని పిలవాలంటే వారికి ముందు ఒక ట్యాగ్ తగిలించాలి. ఏంటది? బిరుదు. ఆదివారం క్రైస్తవులని, సోమవారం క్రైస్తవులు కాదు. కొంతమంది బాధపడతారు ఇట్లా మాట్లాడితే. బాధపడరి. ఏమి? నాకేం బాధ? మీరు బాధపడితే. దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నా అంతే. వాక్యం ఏ విషయంలో కొంతమందికి అనాసక్తి. ఏమి నాలే వాక్యం? ఎవరు వాక్యం చెప్పేది? నేను ఈ మధ్య వాట్సాప్లో మంగళవారం పూట ఎవరు వాక్యం చెప్పేది పేరు కూడా పెడుతున్నా. గమనిస్తున్న పేరు పెట్టి సంఖ్య హాజరు ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. అంటే ఉద్దేశం ఏంది? ఒక ఆయన చెప్పినప్పుడు ఏం చెప్తాలబ్బా ఆయన మాట ఏమనాలి అని రాకుండా ఇంటికాడ ఉండటం. ఒక ఆయన పేరు పెట్టాలి కల్లా మళ్ళీ కొంతమంది ఎక్కువ రావటం. అంటే ఎవరి మీద ఆధారపడినారు మీరు? మనుషుల మీద. ఆయన చెప్తే అంటే వాక్యం ఎవరిదండి? దేవుని వాక్యం. అది దేవుని వాక్యం వినడానికి రావాలి. నిలబడినవాడు ఎవడైనా సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడు. ఎవరితో? సీనియర్తో మాట్లాడాడు. ఎవరు ఆ సీనియర్? ఏ మాట ఆశ్చర్యముఖాలు చూస్తున్నా. ఎవరు ఆ సీనియర్? ఏలీతో దేవుడు మాట్లాడకుండా సమూయేలు ద్వారా ఏలీతో మాట్లాడుతున్నాడు. సమూయేలు ఎవరండి? చిన్న బాలుడు. బాలుని ద్వారా దేవుడు మాట్లాడు ఏలియాకు బోధించాడు దేవుడు. మనుషుల వైపు చూసామంటే మట్టిపాలు అవుతాం. మన్ను తినాల్సి వస్తుంది. వాక్యం కాదు. ఇంకా మనుషులకి వెళ్ళి చూస్తే దేవుని వాక్యాన్ని వినడానికి ఆశ కనపరచాలండి. అనుదినము దేవుని వాక్యాన్ని వినాలి. అనుదినం. అంత మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని గురించి రాయబడింది మరొక మాట. అనుదినం మనం ఏం చేయాలో అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఎవ్రీడే, ప్రతిరోజు లేఖనాలు పరిశోధిస్తూ వస్తున్నారు. వింటున్నారు వాక్యం. రెండవదిగా అంగీకరిస్తున్నారు. అంగీకరించిన వాక్యం ఆ రీతిగా ఉందో లేదో అని పరిశీలన చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే పరిశీలన చేస్తూ ఉన్నారంటే పరిశోధిస్తున్నారన్నమాట. ఈరోజు కృప గురించి 2 మాటలు పౌలన్న చెప్పాడు. కృప గురించి ఇంకా ఎక్కడెక్కడ ఉంది? పరిశోధించటం, పరిశీలించటం, వాక్యాన్ని తిరిగేయటం. దేవుని పిల్లలుగా మనం చేయవలసిన ప్రతిరోజు. కొంతమంది అలవాటు ఎట్టుంటుందంటే ఆదివారం వాక్యం విన్నాక ఆడికి బైబిల్ని మూసిపెట్టి అమ్మాయ్యా అయిపోయిందా వాక్యం నాయన అనుకొని ఇంటికి పోయి ఇంకా మర్చిపోయింటారు. ఈరోజు వాక్యం విన్నామే, ఆ వాక్యాన్ని పరిశోధిద్దాం, పరిశీలన చేద్దాం అని ఆలోచనతో దేవుని వాక్యాన్ని తిరిగేసి దానికి ఇంకొన్ని మాటలు జత చేసుకొని ఉండటం కాదు. కొంతమంది లక్షణాలు
వాక్యాన్ని వినడం, మూసిపెట్టడం, మర్చిపోవడం. కొంతమంది అంటారు, అన్న భలే చెప్పినారన్న వాక్యం అంటుంటారు. ఆ భలే చెప్పినారు అంటుంటారు చూడండి. వాళ్ళని అడగండి నిలబెట్టి, ఏం చెప్పినారని. ఏం చెప్పరు వాళ్ళు. భలే చెప్పినాడన్నా, భలే చెప్పినాడు అంటుంటారు. ఏం చెప్పినాడన్నా చెప్పు 2 మాటలు అంటే, భలే చెప్పినాడన్నా. అరే అదే 2 మాటలు చెప్పు అంటే ఏమంటారంటే, బాగా చెప్పినాడన్నా, అది గుర్తు రావడం. గుర్తు రాని మాటలు బాగా చెప్పినట్ట అంటే దాని అర్థం ఏంటి? గుర్తు రావటం లేదంటే మనం పరిశీలించడంలా, ఇంటికి పోయిన తర్వాత మరలా ధ్యానం చేయటంలా, నెమరు వేయటంలా, జ్ఞాపకం చేసుకోవటంలా. పశువులు మేలు తిన్న తర్వాత నెమరు వేస్తాయి. ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని వాక్యాన్ని నెమరు వేయాలి, పరిశోధించాలి, పరిశీలించాలి. యెజ్రా గ్రంథంలో ఒక మాట రాయబడింది. యెజ్రా గ్రంథం 7:10లో ఒక మాట రాయబడింది చూడండి. యెజ్రా యెహోవా ధర్మశాస్త్రము పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలుకు దాని కట్టలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనేను. మంచి డెసిషన్ తీసుకున్నాడు ఆయన. ఏం డెసిషన్ అంటే, దేవుని వాక్యాన్ని అనుదినం పరిశోధించాలి, దాని చొప్పున నేను నడుచుకోవాలి. దేవుని పిల్లలారా, అనుదినం మనం చేయవలసిన 5వ పని అది. మొదటి పని ఏంటి? స్తుతించాలి. 2వ పని సువార్త ప్రకటించాలి. 3వ పని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. 4వ పని దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినాలి. ప్రభు మెల్లని స్వరాన్ని వినడానికి మనం ఆసక్తి కనపరచాలి. ఒక పాట పాడుకుంటాం కదా మనం, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు తన మెల్లని స్వరాన్ని, ఏ సందర్భానికి అవసరమైన, ఎలాంటి పరిస్థితులు అవసరమైన దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అనుదిన వాక్యాన్ని వినాలి. 5వదిగా అనుదినం దేవుని వాక్యాన్ని పరిశీలించేవారుగా ఉండాలి. 6వదిగా మాట చెప్తాను. 6వది హెబ్రీ పత్రిక 3:14. హెబ్రీ పత్రిక 3:14 అనుదినం ఏం చేయాలి అని రాయబడింది చూడండి. హెబ్రీ పత్రిక 3:14 పాపం వలన కలుగు భ్రమ చేత, పాపం వలన కలుగు భ్రమ చేత. హెబ్రీ పత్రిక 3:14 పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏం చెప్పుకోవాలట? ఏం చెప్పుకోవాలట? అందే చెప్పాలి. బుద్ధి చెప్పుకోవాలి. ఎవరెవరు? ఒకని నొకడు. ఎందుకు? పాపము చేత, పాపం వలన కలుగు భ్రమ చేత కొంతమంది ఏమైతున్నారు? కఠినపరచబడుతున్నారు. అలాంటి వానికి బుద్ధి చెప్పాలి. ఈ మధ్య సమాధానం కోసం ఒక సహోదరునితో చాలా ప్రయాసపడ్డాను. 5-6 సార్లు కఠినం చేసుకున్నాడు. ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. అది మంచిది కాదయ్యా, అట్లా చేయకూడదు అని చెప్పాలి. బుద్ధి చెప్పాలి. ఒక్కొక్కరు మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటుండాలి. బుద్ధి మనం చెప్పుకుంటే ఆ వ్యక్తి కదండి బాగుపడతాడు. ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి. బుద్ధి చెప్తే బుద్ధి వస్తుందా రాదా? బుద్ధి రావడం లేదంటే ఏమనాలి? ఏమనాలి? మాకు అమ్మాయి ఉంటుంది, బుద్ధి లేడు అనాలి. బుద్ధి లేడు కాబట్టి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తూనే లేదనుకోండి, ఏం చేయాలి? చెప్తూనే ఉండాలి. ఎంతవరకు? బుద్ధి వచ్చేంతవరకు చెప్పాలి. అంతే. బుద్ధి వచ్చేసి చెప్పాలి అంతే. బుద్ధి చెప్తూనే ఉండాలి. ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏ విధంగా బుద్ధి చెప్పుకోవాలట? కొలసి పత్రిక 3:6 సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. మా కూతురుంది నిస్సి, మా అన్న కూతురు. ఏదైనా సంగతి చెప్పాలంటే ఆ పాప మాట వినకపోతే పాట ఎత్తుకుంటుంది ఒకటేసారి. పాటతో చెప్తుంది సందేశం అంతే. పాట ఎత్తినావా ఇంకా అయిపోతుందిలే అనుకుంటాం మేము అంతే. పాటతో బుద్ధి చెప్పటం, సంగీతముతోనూ, పాటలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. బుద్ధి చెప్పుకోవాలి ఒకరినొకరం. ఒకైనా ప్రార్థనకు రాలా, తోటి విశ్వాసం ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి?
ఏం పలకరు మీరంతా సహోదరులు? బుద్ధి చెప్పాలి. మనం బుద్ధి చెప్పాలంటే ప్రార్థన రాలే ఒక సహోదరుడు బుద్ధి చెప్పాలి. ఏమని బుద్ధి చెప్పాలి? సహవాసానికి రాన్నా, ఎందుకు రాలే అని అంటున్నామంటే మనం వచ్చిన వారమై ఉండాలి. అంతేనండి. మనకు బుద్ధి ఉంటే బుద్ధి చెప్తాం. మనకే బుద్ధి లేదనుకోండి, బుద్ధి చెప్తామా? ఆ? ఒకవేళ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయనకున్న కొంచెం బుద్ధితో మన బుద్ధిని ఏం చేస్తాడు? అంతే, ఓడిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలండి. సంగీతముతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుకునేవారుగా ఉండాలి. బుద్ధి చెప్పాలి. కొన్నిసార్లు చెప్తున్నప్పుడు వినరు కొంతమంది. బుద్ధి మాటలు చెప్తే వినరు. వాళ్ళని ఏం చేయాలంటే బైబిల్ గ్రంథం చెప్పేది, ఇంతకుముందు ఒక వచనాన్ని చూపించాను. వచనం ఇప్పుడు గుర్తు రావటం, తెస్సలోనికీ పత్రికలు అనుకుంటాను. వాణ్ణి కొన్ని దినాలు మౌనంగా పెట్టాల, మాట్లాడకుండా. మనం బుద్ధి చెప్తున్నప్పుడు, వాక్యం చూపిస్తున్నప్పుడు వినలేదనుకోండి, మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. వందనాలు చెప్పినా చెప్పకూడదు. కొంతకాలం అంతే. ఏమో వందనాలు చెప్పినా చెప్పడంలే, ఏమన్నా వందనాలు చెప్పినా చెప్పడంలే అంటే ముందు నువ్వు బుద్ధి తెచ్చుకో, తర్వాత వందనాలు. కానీ వందనాలు చెప్పకుండా, పలకరేయకుండా, చూడకున్నాం అనుకోండి, ఆ బుద్ధి లేనివానికి బుద్ధి వస్తుంది రాదా? చెప్పండి. ఇప్పుడు బుద్ధి చెప్పినా బుద్ధి మాటలు వినకుండా ఉన్నాడంటే ఏం చేస్తున్నా? మళ్ళీ మాట్లాడడమే, మళ్ళీ సహవాసం చేయడమే, మళ్ళీ కలిసి తిరగడమే. ఇంకా బుద్ధి ఏమొస్తుంది ఆ మనిషికి? రాదు. విడిచిపెట్టాలి కొన్ని రోజులు విడిచిపెడితే అప్పుడు బుద్ధి వస్తుంది. అరే, నాతో వీళ్ళల్లో మాట్లాడడం లేదే, నేను చేసింది తప్పు కదా, నేను చేసింది వాక్యానుసారం కాదు కదా అని ఆలోచన చేసుకొని బుద్ధి తెచ్చుకుంటాడు. అప్పుడు బుద్ధి చెప్పడం, మళ్ళీ హే అని మాట్లాడడం ఉంటే వానికి ఎప్పుడు బుద్ధి వస్తుందండి? వస్తుందా బుద్ధి? ఏం పలకరు, రాదు. మన బుద్ధి మాటలు చెప్పి వినకపోతే కొన్ని రోజులు మౌనంగా ఉండాలి, పలకరించకుండా ఉండాలి. వాక్య ప్రకారం చెప్తున్నా, తర్వాత రెఫరెన్స్ చూపిస్తాను నా దగ్గరికి వస్తాయి. అప్పుడు ఆ వ్యక్తికి బుద్ధి వస్తుంది. అరే, ఈయన మాట్లాడలే, ఆ యొక్క మాట్లాడలే, ఆ సహోదరి మాట్లాడలే, ఎదురైన నాకెళ్ళి చూల్లా ఏమి లోపల మదన పడి అప్పుడు బుద్ధి తెచ్చుకొని, తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని వచ్చినట్టు వస్తాడంతే. లేకుండా బుద్ధి చెప్తున్నాం కానీ వినకపోతే విడిచిపెట్టంతే. దేవుని వాక్యం చెప్తుంది, నా సొంత మాటలు కాదండి ఇది. ఒక వ్యక్తి బుద్ధి తెచ్చుకోవాలంటే బుద్ధి మనం నేర్పించేవారుగా ఉండాలి. వినకపోతే, వాక్యానికి లోబడకపోతే అలాంటి వ్యక్తిని విడిచిపెట్టాలి కొంతకాలం, అప్పుడు బుద్ధి వస్తుంది. దీన్ని నెరవేర్చి చూడండి. దేవుని పిల్లల మధ్య దేవుడు ఖచ్చితంగా అందరికీ బుద్ధి తెప్పిస్తాడు. అన్ని క్రమం అవుతాయి. అది 5వ సంగతి. 6వ సంగతి, 7వ సంగతి ముగింపులో ఒక మాట చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 9:23. లూకా 9:23. లూకా 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినం చేయవలసింది. నంబర్ 1 స్తుతించాలి. చెప్తారు వరుసగా. నంబర్ 1 స్తుతించాలి. రెండవదిగా సువార్త ప్రకటించాలి. మూడవదిగా ప్రార్థన చేయాలి. నాలుగవదిగా వాక్యం వినాలి. ఐదవదిగా వాక్యాన్ని పరిశోధించాలి. ఆరోదిగా బుద్ధి చెప్పాలి ఒకడినొకడు. ఏడవదిగా అనుదినము ప్రతిదినం మన సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించాలి. సిలువనెత్తుకొని వెంబడించాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఎవరిని వెంబడించాలి? ఎవరిని వెంబడించాలండి? ప్రభువును వెంబడించాలి. ఎట్లా వెంబడించాలి? కొత్త బట్టలు కట్టుకొని కదండి? కాదు. ప్రభువును వెంబడించాలంటే కొత్త బట్టలు అవసరంలా. ప్రభువును వెంబడించాలంటే ఇంకా ఏది అవసరంలా. ప్రభువును వెంబడించాలంటే దేవుడు చెప్పిన సూత్రం ఏంటంటే మన సిలువ మనం ఎత్తుకొని వెంబడించాలి. అంటే దాని అర్థం ఏంటి? మనల్ని మనము సిలువ వేసుకోవాలి. మనల్ని మనము సిలువ వేసుకొని, నేను కాదు జీవించేది, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు అని మనల్ని కదండి, నన్ను నేను చంపుకోవాలి. సిలువ వేసుకోవాలంటే, యేసు ప్రభువును వెంబడించాలంటే మన ప్రస్తావన ఉండకూడదు. యేసు ప్రభువును వెంబడించాలంటే మన ఆలోచన ఉండకూడదు. యేసు ప్రభువును వెంబడించాలంటే మన నిర్ణయాలు కాదు, అది నిర్ణయమైనా, తీర్మానమైనా, ఆలోచన అయినా, ప్రవర్తన ఏదైనా కానీ ఎవరిది జరగాలి? ప్రభుది జరగాలి. మనల్ని మనం సిలువ వేసుకోవడం అంటే నన్ను నేను చంపుకోవటం.
విశ్వాసులు ఎవరి వాళ్ళు చంపుకోవాలి. అంటే మనది ఏమీ లేదు. రక్షణ మనం పొందుతున్నప్పుడు ఒక మాట పలికాం. ఏమని పలికాం? యేసు ఏమని ఒప్పుకున్నామండి? యేసు ప్రభువు అని ఒప్పుకున్నాం. అప్పుడు రక్షణ దొరికింది మనకు. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారం యేసు ప్రభువు అని ఒప్పుకున్నాం. అంటే ప్రభు అంటే అర్థం ఏంటి? నా మీద అధికారి ఆయనే, నా మీద ప్రభువు ఆయనే, నాకు దేవుడు ఆయనే అని ఒప్పుకున్నాం మనం. ఆయనే ప్రభువుగా ఉండాలి, ఆయనే నాయకుడిగా ఉండాలి, ఆయనే మన కాపరిగా ఉండాలి. మన జీవితంలో ఏ తీర్మానమైనా ఎవరు చెప్తే తీసుకోవాలి? అందరూ చెప్పండి, ఎవరు చెప్తే తీసుకోవాలి? ఆయన చెప్తే తీసుకోవాలి, అంతే. ఆయనకు తెలియకుండా మనం తీర్మానాలు తీసుకున్నామంటే, ఏదైనా చేసామంటే నష్టపోతాం. ఇది వాస్తవం. చాలామంది జీవితాల్లో పోయిన సంవత్సరం కొన్ని పనులు చేసి నష్టపోయారు, కొన్ని ఆలోచనలు చేసి నష్టపోయారు, దీవెన పొందలేని పరిస్థితుల్లో మిగిలిపోయారు. మరలా నూతన సంవత్సరం దేవుడు ఇచ్చాడు. ఈ 2022 సంవత్సరంలో మనం ఏం చేయాలండి? సిలువ వేసుకోవాలి. పిల్లలు ఒకసారి చెప్పండి, ఏం చేసుకోవాలి? సిలువ వేసుకోవాలి. సిలువ వేసుకోవడం అంటే ఇట కాదు కదా. సిలువ వేసుకోవడం అంటే సిలువ పెట్టుకోవడం కాదు. సిలువ వేసుకోవడం అంటే నాది ఏది లేదు, నేను కాదు, నా ఆలోచన కాదు, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, అంతా దేవుని ఇష్టమే. అమ్మతో ఒక సోదరుడు ఫోన్ చేశారన్న, ఒక సంబంధం వచ్చిందన్న, నీకు చెప్పినాక వాళ్ళకి చెప్దామని. నాకేంది చెప్పడం? ముందు దేవునికి చెప్పాలా కదండి. సేవకుడిగా నాకు చెప్పడం మంచిదే, నేను కూడా ప్రార్థన చేయడానికి. దేవుని సెలవు అది ఏదైనా కానీ, దేవుని చిత్తం మనది కాదండి, మన ఆలోచన కాదు. మన ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. నాతో ఒక సహోదరుడు మాట్లాడుతూ, చాలా దూర ప్రాంత సహోదరుడు, ఫోన్లో మాట్లాడుతూ, ఏమన్నా పిల్లల చదువు అయిపోయిందా అన్న అడిగాడు. అయిపోయింది, దేవుని కృపను బట్టి ఇద్దరి చదువు అయిపోయింది. చిన్నోడు జాబ్ చేస్తూ ఉన్నాడు, పెద్దోడు ఇంకా వచ్చే సంవత్సరం బయటకు వస్తాడు అని పోయిన సంవత్సరం చెప్తున్నప్పుడు, సంబంధాలన్నీ ఆ కేరళ వాళ్ళని కానీ అమెరికాలో కానీ అటు చేయాలి చూడంటున్నాడు. సంబంధాలంట ఇండియాలో వద్దంట, ఆ కేరళ వాళ్ళు కానీ అమెరికా వాళ్ళని చేయాలంట. ఏమన్నా అట్ట చెప్తే అంటే, అంతేనా మన పిల్లలు అట్టా అమెరికా పోయి అట్ట ఇంగ్లాండ్ పోయి లండన్. మన ఆలోచనలు అట్లా ఉంటాయి, అంతా పైపైనే కాలు కింద పెట్టినా కూడా ఇష్టపడం. మన ఆలోచనలు అట్లా ఉంటాయి. అట్లా చేసుకున్నాం అనుకో, ఒకవేళ మనుషుల ఆలోచన ప్రకారం ఇంకా పైపైనే తిరగాల్సి వస్తుంది. ఇంట్లోకి కూడా రానికుండదు, కోడలు కూడా వలకరియదు, అన్నం కూడా పెట్టదు. ఎందుకు? పైపైన తిరిగినాం కాబట్టి ఇంకా పైపైనే తిరుగుతుండాలి, బయట అట్టే జరుగుతుంది మనుషుల ఆలోచన ప్రకారం చేస్తే. దేవుని చిత్తం, దేవుని ఆలోచన మనం సెలవు వేసుకుని, అంతా నీ చిత్తమేనయ్యా, అంతా నీవేయ్యా, మాకు ఏది చేత కాదయ్యా, యెహోషాపాతు అన్నట్టుగా మాకు ఏది అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాం. నీ ఆలోచన నాకు కావాలి, నీ ఉద్దేశాలు నాకు కావాలి, నీ చిత్తం నాకు కావాలి. నా జీవితంలో నాదంటూ ఏది లేదయ్యా, అంతా నీ చిత్త ప్రకారం జరిగించయ్యా అని మనం సెలవు వేసుకొని ఆయనకు అప్పచెప్పుకుంటే, ఆ ప్రభువారు మన జీవితాన్ని చాలా సాఫీ మార్గంలో తీసుకుని వెళతాడండి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడితే ఆయన మన మార్గాన్ని సరళము చేస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఎవరు సంవత్సరం లేదు, మన జీవితంలో మనము సెలవు వేసుకొని ఆయన వెంబడించేవారుగా ఉంది. 7 సంగతులు మనం అనుదినమైన వాత్సల్యత నూతనంగా ఆయనకు పుడుతూ ఉండగా, అనుదినం మనం చేయవలసిన 7 కార్యాలు తప్పకుండా జరిగిద్దాం. ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి మహిమపడదాం, మన జీవితాల్లో సమృద్ధి ఆశీర్వాదాన్ని పొందాం. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచండి, ప్రార్థన. మొదటిగా, ఎవరైతే ఇంకా రక్షించబడలేదో, ప్రభువును రక్షకునిగా స్వీకరించకుండా జీవితంలో పాపములు బ్రతుకుతున్నారో, వారందరికీ ఒక పిలుపు. ప్రభువారు నిన్ను రక్షించటానికి మానవుడికి లోకాన్ని దిగవచ్చి నీ శిక్షను తాను భరించాడు, కలవరిలో మీ కొరకు మరణించాడు, ఆయన యొక్క రక్షణను సిద్ధం చేశాడు. ఆ రక్షణను స్వీకరిస్తే పరలోక భాగ్యాన్ని పొందుతావు, పాపం క్షమించబడుతుంది. ఈ మీటింగ్లో ఇంకా రక్షించబడిన వారు ఉంటాయి. దేవుడు నీతో మాట్లాడుతుండగా వాయిదా వేయకుండా నీ యవన జీవితాన్ని, నీ బ్రతుకును దేవుని సమర్పించు. ఎంతకాలం నీది వాయిదా వేశావు? పోయిన సంవత్సరం అంతా దేవుడు అనేకసార్లు మాట్లాడాడు, వాయిదా వేసుకుంటూ వచ్చావు. కనీసం ఈ దినమైనా, ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారపు దినాన నీ జీవితాన్ని దేవుని సమర్పించవా?
ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని పొందవా? రేపు మనది కాదండి, ఈరోజే మనది. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిర్మూలం కాకుండా ఎందుకు బ్రతికించాడంటే నువ్వు రక్షించబడ్డానికి, తన బిడ్డగా చేయబడ్డానికి. మీరు యవనస్తురాలా, పెద్దలారా, ఇంకా దేవునికి హృదయాన్ని ఇవ్వకపోతే ఇప్పుడే హృదయాన్ని ఇవ్వండి. అందరూ తల వంచి ప్రార్థనలో ఉండండి. ఇంకా రక్షించబడకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు వారిని మీ సొంత రక్షకుడిగా స్వీకరించండి. అలాంటి ఆశ గలవారు ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే మీరున్న స్థలములోనే ఏమీ సిగ్గుపడకుండా మీ చేతి చూపించండి. ఇంతకుముందు తీర్మానం చేసిన వారు కాదు, రక్షించబడిన వారు కాదు, నూతనంగా ఈ దినాన దేవునికి హృదయాన్ని సమర్పించాలి అని ఆశపడే వారు ఉన్నట్లయితే ఉన్నారు ఎవరైనా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం తమ్ముడు. మరొక సమయం వస్తుందో రాదో తెలియదు. తమ్ముడు దేవుడిని దీవించుగాక, సహోదరుడు దేవుడిని దీవించుగాక. చేయించండి. ఇంకా సహోదరుల్లో ఏమి సిగ్గుపడకూడదు. నీ జీవితాన్ని దేవునికి ఇస్తున్నావు. నిన్ను పుట్టించిన దేవునికి, నిన్ను కాపాడుతున్న దేవునికి, నిన్ను పోషిస్తున్న దేవునికి, నీ జీవితంలో గమ్యాన్ని చూపే దేవునికి నీ జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఆలస్యం చేస్తే దానికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి ఉందంటారా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి మీ చేతి చూపించండి. ఏం సిగ్గుపడవద్దు. తమ్ముడు దేవుడిని దీవించును గాక. చేయించండి. ఇంకెవరైనా ఉన్నారా? రక్షణ పొందడానికి దేవుడు సమయాన్ని ఇస్తుండగా ఆలస్యం చేయవద్దు. చేతిని వారు ఒక్కసారి లేచి నిలబడండి. నేను ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. రక్షించబడిన వారముగా మన జీవితాలు అనుదినం చేయవలసిన కార్యాలు 7 కార్యాలు ఉన్నాయి. ఆ 7 కార్యాలను తప్పకుండా మనం చేయడానికి ప్రభు సహాయాన్ని కోరదాం. దేవుడు కృప చూపుతాడు. ఆయన సహాయం చేస్తాడు. ఈ నూతన సంవత్సరం ఒక నూతనమైన మనసుతో, నూతనమైన తీర్మానంతో, నూతనమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించాలి. అలాంటి తీర్మానం చేద్దాం. ప్రార్థన. ప్రియ తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు అందించిన లేఖనాలను బట్టి మనం స్తుతిస్తున్నాం నాయన. నమ్మదగిన దేవా, మీకు స్తోత్రం. అనుదినం వాత్సల్యత మీకు పుడుతుంది. ఆ వాత్సల్య చేతనే మేము నిర్మూలం కాకుండా ఉండగలుగుతున్నాం. అనుదినం మీ ప్రేమ నూతనంగా పుడుతూ ఉండగా అనుదినం మీ కొరకు మేము ఫలించే వారిగా ఉండడానికి మీరే సహాయం చేయండి. మా నుండి మీరు ఫలాలు ఆశిస్తున్నారు. మా నుండి మార్పు గల జీవితాన్ని మీరు ఆశిస్తున్నారు. ఆ తోట యజమాని ఏ రీతిగా 3 సంవత్సరాలు అంజూరు పండ్ల కోసం ఎదురు చూశాడో ఆ రీతిగా ఇన్ని సంవత్సరాలుగా మా కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. ఈ 7 విషయాలు ఏ విషయంలో మేము తక్కువపడ్డామో, ఏ ఫలాన్ని ఫలించలేకపోతున్నామో ఆ విషయంలో ఫలాన్ని ఫలించి మీ కొరకు దేవా మేము జీవించడానికి, మేము మహిమపరచడానికి, మేము సంతోషపెట్టడానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుతున్నాం. ఇది నాన్న తీర్మానం చేస్తూ లేచి నిలబడిన 3 బిడ్డలను బట్టి మీకు స్తోత్రం నాయన. వారిని మీరు దీవించండి. వారి రక్షణ తీర్మానంలో స్థిరంగా ఉండడానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుతూ మీ కొరకు చేరి వచ్చిన వారందరినీ అప్పచెప్తున్నా. మా కొరకు సిద్ధపడిన ఆహార పదార్థాలను బట్టి మీకు స్తోత్రం. చాలామంది యవనస్తులు, స్త్రీలు, పురుషులు నాయన ఎంతగానో ప్రయాసపడ్డారు ఆహార పదార్థాలు సిద్ధం చేయడానికి. వారందరినీ కూడా మీరు దీవించండి. సమృద్ధైన ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకు మీకు స్తోత్రం. ఈ ప్రేమ విందులో మేమందరం పాలు పొంది ఈ ప్రేమను మీరు అక్కడ పర్యంతం మా జీవిత కాలం అంతా కొనసాగించుకోవడానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుతూ ఈ దినాన చేరి వచ్చిన పిల్లలందరిని బట్టి మీకు స్తోత్రం. ఈ దినాన నూతనంగా వచ్చిన దేవ అతిథులను కూడా మీ సందులో జ్ఞాపకం చేస్తున్నాం. వారందరినీ, వారి కుటుంబాలను కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృప కప్పచెప్పుకుంటూ ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, అందరూ ఆ రీతిగానే కూర్చొని ఉండాలి. కూర్చోండి, మీతో మాట్లాడతాను తర్వాత.